హాయ్ వాళ్ళందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్ర స్టైల్లో కోడిగుడ్డు పులుసు అయితే చేసుకుందాము. దానికోసం ఒక నిమ్మకాయంత చింతపండు అయితే నానబెట్టుకుందామండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, గుప్పుడు కరివేపాకు కట్ చేసి పెట్టుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసుకుని చక్కగా వేపుకుందామండి. మూత పెట్టుకుని మగ్గించుకుందాము. ఇది మగ్గిన తర్వాత మన కోడిగుడ్లకి అయితే చక్కగా ఘాట్లు పెట్టుకునండి. ఎన్ని కావాలంటే అన్ని కోడిగుడ్లు వేసేసుకుని చక్కగా దాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని టేస్ట్కి సరిపడట్టు ఉప్పు, కారము వేసుకుందామండి. నేను పసుపు కూడా వేసాను, క్లిప్ మిస్ అయింది. అవి కూడా వేసి చక్కగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మనం చింతపండు గుజ్జు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాని అయితే పిసికేసుకొని ఒకసారి చక్కగా పోసేసుకుందామండి. ఇందులో మీకు సరిపడినన్ని వాటర్ అయితే 2 సార్లు పిసుకొని పోసేసుకోండి. ఒక గుప్పుడు కరివేపాకు వేసుకుని గరిటె పెట్టుకుని చక్కగా కలిపేసి మూత పెట్టి మగ్గించుకుందామండి. పులుసు కొంచెం మరిగిన తర్వాతే మనం ఉప్పు కారం చెక్ చేసుకుందాం. నాకైతే కొంచెం తక్కువైందండి, నేను ఉప్పు కారం వేసుకున్నాను. ఒకసారి ఇది కూడా మనం గరిటె పెట్టుకుండా కలిపేసుకొని చక్కగా మూత పెట్టి ఉడికించుకుందామండి. పులుసు మరీ చిక్కగా అయ్యే వరకు ఉండకూడదు. కొంచెం దగ్గర పడిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసేసుకొని కొంచెం బెల్లం ముక్క చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేయడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ. మీరు కూడా ట్రై చేసేయండి.